ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. దావీదుడైనటువంటి పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు. మొదటి వచనంలోనే మనం గమనించినట్లయితే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఒప్పొంగ చేయును కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము, ప్రేమ, ఈ రెండింటిని ఇక్కడ దావీదు ప్రత్యేకంగా తేటపరుస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, జ్ఞానము ఉన్నది, మనందరికీ జ్ఞానం కలిగిన వారమే అంటూనే జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఒప్పొంగు చేస్తుంది, కానీ ప్రేమ అయితే క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది అని అంటున్నాడు. మరి ఈ ఉదయకాలం ముందు మనం గమనించాలి, మనము దేవుని సన్నిధిలో జ్ఞానం కలిగి ఉండటం మంచిదే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని రాయబడింది, మంచిదే. ఈ జ్ఞానం పరసంబంధమైనదై ఉండాలి మొదటిగా. రెండవదిగా లోక సంబంధంగా ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం అక్షర సంబంధమైన జ్ఞానం. అక్షర సంబంధమైన జ్ఞానం అహన్నకి ఆధారం అవుతుంది. అహం, గర్వం, అతిశయం, నేను ఇంత చదివాను, నాకు అంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని చెప్పటమే లోక సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా ఉప్పొంగు చేయబడటం. అదే దైవికమైన జ్ఞానం అలా ఉప్పొంగేటట్లుగా చేయదు. దైవ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి యోసేపుని మనం గమనిస్తే, ఫరోనే అంటాడు, ఒక రాజు అంటాడు, ఇతని వల్లే దేవతల జ్ఞానాత్మ కలిగిన వ్యక్తులను మనం కనుగొనగలమా అని. సో దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమో ఉప్పొంగులేదు, అతిశయపడలేదు. ఆయన రాజుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, చక్కగా ఈ దేశానికి రాబోతున్న 14 సంవత్సరాలు జరగబోయే కార్యాలన్నీ దేవుడు 2 సార్లు మీకు తెలియచేశాడు. కాబట్టి జ్ఞానం కలిగిన ఒక మనిషిని కనుగొని అతన్ని నియమించండి ఈ విషయాలన్నిటి మీద అని అన్నాడు తప్ప, రాజా అందుకు నేను సమర్థుడను, నీ యొక్క కలకే జ్ఞానాన్ని నేను అర్థం చెప్పగలిగాను కదా, నీ కలకే నేను అంత స్థితి నాకు ఉంది కాబట్టి, అంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టి నన్ను నిలబెడితే నేను ఇవన్నీ చేసేస్తాను అని చెప్పలేదు. రాజుకి ఏమన్నాడంటే, ఈ యొక్క 14 సంవత్సరాలు జరగబోయే కార్యాలన్నీ దేవుడు మీకు 2 సార్లు బయలుపరిచాడు, 2 కళలైనా అర్థం ఒకటే. కాబట్టి జ్ఞానం కలిగిన వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తిని దేశం మీద నియమిస్తే అతడు చక్కగా నడిపిస్తాడు. వెంటనే ఫరో అన్నమాట ఏంటంటే, తన సేవకులందరినీ చూసి అన్నమాట, ఇతని వలె జ్ఞానాత్మ కలిగిన వారిని, దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిని మనం అక్కడ కనుగొనలేమనండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇది జ్ఞానం ఆత్మ సంబంధంగా కలిగినటువంటి జ్ఞానం ఉప్పొంగు చేయదు. లోక సంబంధమైన అక్షర సంబంధమైన జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది. తన యొక్క ప్రత్యేకత, తన చదువు, కొంతమంది చూడండి చదివినటువంటి ఆ చదువును బట్టి వారి లెవలే వేరుగా కనపడుతుంది, వారి పొజిషన్లే వేరుగా కనపడుతుంది, వారి ఉద్దేశాలే భిన్నంగా కనపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులకి అలా ఎప్పటికి ఉండదు. కొంతమంది క్రైస్తవులలో కూడా, సేవకులలో కూడా, నేను గొప్ప పాస్టర్ని అని, రెవరెండ్ని, ఇలాంటి బిషప్ని, డాక్టర్ని, అది ఇదని ఎన్నెన్నో చెప్పుకుంటారు. వాటిని వలన దైవ సంబంధమైనటువంటి వ్యక్తిత్వంలో చాలా వరకు దెబ్బతింటుంది. చాలా వరకు వారి యొక్క జీవితాలు వారికి తెలియకుండానే అహం క్రీచేస్తుంది. దేవుని సేవకుడికి నేను గుర్తుపట్టి చెప్తున్నాను. ఒక గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, అహం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో వైరస్ లాగా ఉంటుందట. ఆ వైరస్ ఎలా ఉంటుందో, ఎలా ప్రవేశిస్తుందో కూడా ఎవరికి అంతు చిక్కదు. ఎప్పుడు ప్రవేశించిందో కూడా చెప్పలేరు. అలాంటిదన్నమాట అహం అనే వైరస్. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇలాగా భావిస్తుంటారు, దేవుని యొక్క సన్నిధిలో వారికి వాళ్ళుగానే తెలియకుండానే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫేమ్ని బట్టి గర్వించడం, అతిశయపడటం కూడా మనం చూస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క దాసుడు అంటాడు, జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేస్తాయి. మరి ఈ రోజున దైవ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నామా? ఇదే దైవజనుడి యొక్క పౌలు గారి యొక్క జీవితంలో సాక్ష్యం గమనించినట్లయితే, ఆయన దైవ సంబంధమైన ప్రేమతో నింపబడిన తర్వాత
ఈ దైవజనుడు రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఈ మాట అంటాడు, పరిశుద్ధాత్మ మూలముగా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందని. ఆ దైవ ప్రేమ కలిగినటువంటి ఈ దైవజనుడు పౌలు గారు నశించిపోతున్న ఆత్మలను చూచి ఆయన సైలెంట్గా ఉండలేదు. ఆయన వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. అలాగే అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి గాయాలు, అపరిమితముగా దెబ్బలు, నిందలు, చెరసాల ఇవన్నీ అనుభవించినా కూడా పల్లెత్తి మాట వ్యతిరేకంగా దూషణకరంగా మాట్లాడలేదు. మరి దైవ సంబంధమైన ప్రేమ ఎలాగా ఉందో ఆలోచించండి. మనం దైవ సంబంధమైన ప్రేమను కలిగినటువంటి వ్యక్తులమై ఉన్నాం కదా. మరి మన జీవితంలో దైవ సంబంధమైనటువంటి ప్రేమతో మనం ఎలా ఉండాలి, ఎలా నడిపించబడాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నశించిపోతున్న ఆత్మల గురించి పరితాపంతో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ఉపవాసాలతో, కన్నీళ్లతో దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ చాలామంది ఈ విధంగా దేవుని యొక్క ప్రేమలో అనేక యొక్క రక్షణ కొరకు ప్రయత్నం చేసి ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజున మన జీవితంలో మనం క్రీస్తు ప్రేమ కలిగిన వారమై ఉంటే ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, ఇతరుల కోసం పరితపిస్తుంది, ఇతరుల కొరకు దేవుని దగ్గర ఉపవసించి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దైవ సంబంధమైన ప్రేమ ఉన్నప్పుడు మన స్వజనుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. రోమపత్రిక 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో మనం గమనిస్తే దైవజనుడు పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తునందు నిజం చెప్తున్నాను, అబద్ధమాడట్లేదు. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండడానికైనా నేను ఇష్టపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రక్షణ కొరకు, దేహ సంబంధులైన నా స్వజనుల రక్షణ కొరకు నేను కావాలంటే క్రీస్తు నుండి వేరైన శాపగ్రస్తున ఇవ్వడానికైనా సరే నాకు ఇష్టమే అని చెప్పాను అన్నాడు. మరి మన జీవితంలో ఒకసారి ఆలోచించిద్దాం. దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది, మనము ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానము ఉండాలి, అది ఆత్మ సంబంధమై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అది అనేకుల యొక్క క్షమను కోరుకునేదిగా ఉంది. లోక సంబంధమైన ప్రేమ వేరు, అలాగే పర సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ స్వార్థము చూపిస్తుంది, కానీ పర సంబంధమైన ప్రేమ ఆ దైవికమైనటువంటి మనస్సును కలిగి అనేకుల యొక్క క్షమాభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తుంది. మనం 2 విషయాలను తెలుసుకున్నాం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం, లోక సంబంధమైన ప్రేమ. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఈ 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము వీటి నిమిత్తమై ప్రార్థనపూర్వకంగా ముందు కొనసాగించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ లేఖన ఆధారపు సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలు విన్న మేమందరము అయ్యా, మేము శిరస్సు వహించి ఆత్మ ద్వారా కలుగుతున్న జ్ఞానమును, ఆత్మ ద్వారా కలుగుతున్నటువంటి ప్రేమను మేము కలిగిన వారమై ఈ యొక్క నాయన ఆధ్యాత్మికమైన జీవితంలో మా జీవితం ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము గనుక మేము కొంతకాలము జీవించుచున్న ఈ జీవితంలో అయ్యా మీ సన్నిధిలో మేము సరి అయిన రీతిలో ప్రవర్తిస్తూ ముందుకు సాగుటూ సహాయం ఇచ్చండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. నా ప్రభా, ప్రతి ఒక్క ఆత్మ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబము మీ సన్నిధిలో ఆ విధంగా అయ్యా మీ యొక్క సాక్షులై బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపయు, సన్నిధి, సమాధానం తోడుగా ఉంచండి, కార్యాలు జరిగించండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ వరకు కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మన జీవితంలో దేవుడు మనకు తోడే ఉండి ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను మనకు అనుగురించి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.